మనం ఇటువంటి ఈ సంసారం నుంచి ముక్తులవ్వాలి అంటే దానికి కావలసినటువంటి సాధన అనేది ఎక్కడ ప్రారంభమవుతుంది అంటే ఈ స్వధర్మాచరణ నుంచి, ఆ భగవద్ ఆరాధన నుంచి ఇదంతా కూడా ప్రారంభం అవుతుంది. కాబట్టి విశేషంగా అందరూ కూడా ఆ భగవద్ ఆరాధన చెయ్యాలి, ఆ భగవద్ అనుగ్రహానికి పాత్రులు కావాలి, తద్వారా అందరూ కూడా కృతార్థులు కావాలి. ఈ స్వధర్మాన్ని అందరూ కూడా చక్కగా ఆచరించి కృతార్థులు కావాలి అనేటటువంటి విషయం. पुरी के शंकराचार्य మనం ఇటువంటి ఈ సంసారం నుంచి ముక్తులవ్వాలి అంటే దానికి కావలసినటువంటి సాధన అనేది ఎక్కడ ప్రారంభమవుతుంది అంటే ఈ స్వధర్మాచరణ నుంచి, ఆ భగవద్ ఆరాధన నుంచి ఇదంతా కూడా ప్రారంభం అవుతుంది. కాబట్టి విశేషంగా అందరూ కూడా ఆ భగవద్ ఆరాధన చెయ్యాలి, ఆ భగవద్ అనుగ్రహానికి పాత్రులు కావాలి, తద్వారా అందరూ కూడా కృతార్థులు కావాలి. ఈ స్వధర్మాన్ని అందరూ కూడా చక్కగా ఆచరించి కృతార్థులు కావాలి అనేటటువంటి విషయాన్ని ఈ సందర్భంలో అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం. విశేషమైనటువంటి శ్రద్ధాభక్తులతో ఈ మార్గాన్ని మనం ఈ మార్గంలో వెళ్ళడం అనేది ఒకసారి ప్రారంభించాము అనంటే తప్పకుండా అది మనల్ని కాపాడుతుంది అనేటువంటి విషయంలో ఏమాత్రం సందేహం